హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్కు డిమాండ్ నోటీసులు ఇవ్వాలి. ఇప్పటికే పదవీ విరమణ చేసిన, మున్ముందు పదవీ విరమణ చేయనున్న ఆర్టీసీ ఉద్యోగుల్లో అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చిన వారికి డిమాండ్ నోటీసులు పంపేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు హైదరాబాద్లోని రీజనల్ పీఎఫ్ కమిషనర్కు గురువారం లేఖ రాసింది. కొన్నేళ్ల తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే డిమాండ్ నోటీసులు పంపి వారు ఎంత చెల్లించాలో పేర్కొంటారని తెలిపింది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వాళ్లకు గత నెల నుంచి రిటైర్ అవుతున్న వారికి మాత్రం డిమాండ్ నోటీసులు రాలేదని తెలిపారు. దీనివల్ల వీరు అధిక పెన్షన్ను పొందే అవకాశం కోల్పోతున్నట్లు పేర్కొంది. అలాగే గతంలో నోటీసులు పంపినా కొందరు ఉద్యోగులు సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయారని, వారికి మరోసారి 3 నెలలు గడువు ఇచ్చేలా చూడాలని లేఖలో కోరినట్లు ఎన్ఎంయుఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సో ఫ్రెండ్స్, ఆర్టీసీ ఉద్యోగుల్లో అధిక పెన్షన్ కోసం అయితే ఆప్షన్ ఇచ్చిన వారికి డిమాండ్ నోటీసులు పంపేలా చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.